ఇక చెన్నై ఢిల్లీ తమిళనాడు ఎక్స్ప్రెస్ లో సూట్ కేసులో మానవ శరీర భాగాలు లభించినటువంటి సంచలన కేసును చెన్నై పోలీసులు ఛేదించారు. ఓ మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి సూట్ కేసులో తరలించినట్టుగా గుర్తించారు. ఇక ఈ నెల 5న చెన్నై నుండి ఢిల్లీ బయలుదేరినటువంటి తమిళనాడు ఎక్స్ప్రెస్ ఆగ్రా రైల్వే స్టేషన్ కు చేరుకున్నటువంటి టైంలో జనరల్ కంపార్ట్మెంట్ లో నుండి తీవ్ర దుర్వాసన వచ్చింది. ప్రయాణికుల సమాచారంతో రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎరుపు రంగు సూట్ కేసులో మానవ శరీర భాగాలు బయటపడ్డాయి. ఇక దర్యాప్తులో భాగంగా సూట్ కేసు చెన్నై నుండి రైల్లోకి ఎక్కించినట్టుగా గుర్తించిన పోలీసులు చెన్నై సెంట్రల్ పరిసర ప్రాంతాల్లోని 350కి పైగా సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించారు. ఎరుపు సూట్ కేసులో ఓ పురుషుడు మహిళ రైల్లో సూట్ కేసు పెట్టి దిగిపోయినటువంటి దృశ్యాలు పోలీసులకు లభించాయి. ఆ తర్వాత వారు సబర్బన్ రైల్లో గుడుబాంజేరికి వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. అక్కడ ఇంటికి గుర్తించి తనిఖీలు చేపట్టగా ఒడిశాకు చెందినటువంటి మానిక్ ఉద్దీన్, అలాగే లస్కర్, అతని భార్య భాగమతి మజిక్తో పాటుగా హయత్ నిషా అనే మహిళ అక్కడ ఉంటున్నట్టుగా తేలింది. సూట్ కేసులో లభించిన మృతదేహం హయత్ నిషాదేనంటూ పోలీసులు గుర్తించారు. మరోవైపు నిందితుల ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులకు విస్తుపోయే దృశ్యాలు కనిపించాయి. ఇంట్లో రక్తపు మరకలు కనిపించడంతో పాటుగా ఓ బిర్యానీ పాత్రను కూడా పోలీసులు గుర్తించారు. పాత్రని తెరిచి చూడగా అందులో అన్నంతో పాటు మానవ శరీర భాగాలున్నట్టుగా పోలీసులు గుర్తించారు. హయత్ నిషా భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నట్టుగా పోలీసులు తెలియజేశారు. ఇక ఆమె 19 ఏళ్ల కుమారుడు చెన్నై తాంబరంలో ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. నిషా హత్యకు గురైనటువంటి ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిషా తల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇక ఈ దారుణ హత్యకు అసలు కారణాలేంటి, నిందితులు ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు అన్న కోణాలపై ఇక దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ గోపీనాథ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్, మొత్తం మీద ఈ నెల 5వ తారీఖున జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి చెన్నై పోలీసులు ఇప్పటికే కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఏదైతే చెన్నై ఢిల్లీ తమిళనాడు మీదుగా వెళ్ళేటటువంటి ఎక్స్ప్రెస్ హై రోడ్ ఏదైతే ట్రైన్ లో ఈ మానవ శరీర భాగాలతో ఉన్నటువంటి ఒక సూట్ కేసు ట్రైన్ లో దొరకడం జరిగింది. అయితే అంటే సూట్ కేసులో నుంచి కూడా మానవ శరీర భాగాలు విపరీతంగా దుర్వాసన రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు వాళ్ళందరూ కూడా రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే వెంటనే రైల్వే పోలీసులు ప్రత్యేక బృందాలు చేరుకొని పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేశారు. సూట్ కేసులో మానవ శరీర భాగాలు ఉన్నట్లు కూడా గుర్తించి వాటన్నిటిని కూడా అంటే రికవరీ చేసుకోవడం జరిగింది, మార్చుడికి తరలించారు. అయితే అప్పటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి అయితే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరపడం జరిగింది. ఎవరు ఈ రకంగా చేశారనే దానిపైన అంటే రైల్వే స్టేషన్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి అత్యాధునిక సీసీ కెమెరాలు వీటన్నిటిని కూడా పరిశీలన చేసిన తర్వాత రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక మహిళ ఒక పురుషుడు వీళ్ళిద్దరూ కూడా ఎర్రని ఈ సూట్ కేసులు లోపలికి తీసుకొని వస్తున్నట్లు దాదాపుగా గంటన్నర పాటు కూడా అదే ప్లాట్ఫామ్ పై నుండి దాని తర్వాత ఈ ట్రైన్ ఎక్కినట్లు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కినట్లు గుర్తించడం జరిగింది. దాని తర్వాత దిగి వెళ్లే సందర్భంలో వాళ్ళు సూట్ కేసు అందులోనే అక్కడే ట్రైన్ లో పెట్టేసి వెళ్ళిపోయినట్లు కూడా గుర్తించడం జరిగింది. సో ఎందుకు ఇంత దారుణమైనటువంటి ఘటనకు పాల్పడ్డారనే దానిపైన మాత్రం పోలీసులు ఇంకా కూడా అంటే దీనిపైన దర్యాప్తు జరుపుతున్నారు. అయితే చనిపోయింది ఒక మహిళకు సంబంధించి హయత్ నిషా అనేటువంటి మహిళ చనిపోయినట్లు కూడా ఇప్పటికే కూడా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. వాళ్ళ కొడుకు ఇప్పటికే చెన్నైలో ఒక తాంబరంలో ఒక మెకానిక్ గా పనిచేస్తున్నారు. సో అతన్ని కూడా ఇప్పటికే పోలీసులు విచారణ జరపడం జరిగింది. ఎందుకు ఈ రకంగా అంటే వీళ్ళు ఒరిస్సా నుంచి కూడా వలస వచ్చి ఇక్కడ నివాసం ఇక్కడ ఉన్నట్లు కూడా చెప్తున్నారు. భర్తకు దూరంగా ఉండి ఈ రకంగా అంటే రోజు అంటే వాళ్ళు కూలి పనులు చేసుకోవడం లేదంటే చిన్న పనులు చేసుకొని బతుకుతూ ఉన్నట్లు కూడా వాళ్ళ కొడుకు 19 ఏళ్ల కొడుకు చెప్పడం జరిగింది. సో అతన్ని విచారిస్తున్నారు. అయితే ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారనే దానిపైన మాత్రం వాళ్ళ ఇంట్లో కానీ చూస్తే అత్యంత భయానకరమైన దృశ్యాలు చోటు చేసుకోవడం జరిగింది. అంటే ఒక బిర్యానీ పాత్రలో ఆమెకు సంబంధించిన బిర్యానీ పాత్రలో బిర్యానీ వండుకొని అందులో మానవ శరీర భాగాలు ఉన్నట్టుగా తెలిసింది. ఎంత సైకో క్రిమినల్ గా ఆలోచిస్తే కనుక అలాంటి ఆలోచన వచ్చి ఉండొచ్చు. అంత దారుణానికి పాల్పడిన అవసరం ఏమొచ్చింది? సో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇంతటి రాక్షసుల పైన? అంటే ఖచ్చితంగా ఎందుకంటే ఇందులో ఒక మహిళ ఒక పురుషుడు వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి అసలు వీళ్ళిద్దరూ ఎందుకు ఆమెని టార్గెట్ చేసి చంపే ప్రయత్నం చేస్తారు? ఏదైనా సరే ఆస్తి గొడవలు ఉన్నాయా, లేదంటే ఆర్థిక పరమైన లావాదేవీలు ఉన్నాయా, లేదంటే వివాహేతరమైనటువంటి సంబంధాలు ఏమైనా ఉన్నాయా, ఇట్లా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. సో ఇప్పటికే కూడా పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. అయితే వాళ్ళను విచారణ చేసిన తర్వాతనే పూర్తి వాస్తవాలన్నింటినీ కూడా బయట చెప్తామంటారు. అయితే మీరు అన్నట్టుగా అత్యంత క్రూరంగా అత్యంత పాశవికంగా చంపిన తర్వాత మానవ శరీర భాగాలన్నింటినీ వేరు చేసి
అది కాకుండా ఒక బిర్యానీ పాత్రలో బిర్యానీని వండారంటే వాళ్ళు నిజంగా అంటే ఇంత దారుణంగా అసలు పోలీసులు కూడా దీనిపైన ఒక్కసారిగా అంటే ఒక్కసారిగా ఇదే అవ్వడం జరిగింది. సో దీనిపైన మొత్తం ఖచ్చితంగా మాత్రం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి ఖచ్చితంగా నిందితుల్ని అరెస్ట్ చేస్తాం, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇది ఒక అత్యంత సంచలనంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెన్నై రైల్వే స్టేషన్ అంటానగానే చాలా ప్రాంతాల నుంచి కూడా కనెక్టివిటీ ఉంటుంది. ఎంతో మంది అంటే దేశవ్యాప్తంగా అంటే కనెక్టివిటీలో ఉన్నటువంటి ప్రయాణికులు అక్కడికి వస్తూ ఉంటారు. చెన్నై నుంచి ఢిల్లీ వరకు కావచ్చు, ఇట్లా దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నటువంటి ప్రయాణికులు రవాణాలు రాకపోకలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రాంతంలో అత్యంత పాశవికంగా చంపినటువంటి ఒక మహిళ శవాన్ని అంటే మానవ శరీర భాగాలను వేడి చేసి అంటే సూట్ కేసులో పెట్టుకుని నేరుగా వచ్చి ట్రైన్ లో పెట్టి వెళ్లారు అంటే ఇది అత్యంత పాశవికంగానే పోలీసు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. సో మొత్తం మీద దర్యాప్తు అన్ని విషయాలు బయటకు తెచ్చే అవకాశం అయితే ఉంది. సాయి. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.